ఈ విమానాలకు ఏమవుతోంది? ప్రస్తుతం ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓ విమానం వెళ్ళి గోడను ఢీకొంటోంది. ఓ విమానం ప్రజల మధ్య పడిపోతుంది. ఓ విమానం ప్రయాణిస్తున్న సందర్భంలో హెలికాప్టర్ని గుద్దేస్తుంది. హెలికాప్టర్ని ఢీకొంటోంది. ఇంకొక విమానం సముద్రం పక్కన ల్యాండింగ్లో వచ్చి ప్రమాదానికి గురవుతుంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న విమాన ప్రమాదం గురించి వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా వెళ్లే కన్నా ముందు ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాకి సంబంధించిన ప్రమాదం మరొక ముందే ఇంకో ఘోర ప్రమాదం జరిగింది. బ్రెజిల్లోని సెంట్రల్ సావోపోలోలో ఘోర ప్రమాదం జరిగింది. నడి రోడ్డుపై కుప్ప కూలిపోయింది విమానం. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. నడి రోడ్డు మీద అదుగు మీరు చూడొచ్చు. విమానం గాల్లో ప్రయాణించాల్సిన విమానం నడి రోడ్డు మీద ల్యాండ్ అయిపోయింది. నడి రోడ్డు మీద దిగిపోయింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, రద్దీగా ఉన్న ప్రాంతం. దీంతో మృతులు, దాంట్లో ఇన్ఫాక్ట్ మరణాలు కూడా సంభవించాయి. బ్రెజిల్లోని సెంట్రల్ సావోపోలోలో ఈ ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం జరిగింది. నడి రోడ్డుపై కుప్ప కూలిపోయింది ఓ విమానం. రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టింది విమానం. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. బస్సును ఢీకొట్టింది విమానం. ఇన్ఫాక్ట్ ఆ విమాన శిథిలాలు ఢీకొట్టాయి. ప్రమాదంలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పోర్ట్ అలెగ్రేకు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వాషింగ్టన్లోని రీగన్ జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఘటన మరొక ముందే, ఫిలడెల్ఫియాకి సంబంధించిన ఘటన మరొక ముందే మీరు చూడొచ్చు. అక్కడ ఒక మాల్ మీద కూలిన ఘటన మరొక ముందే ఇంకొక విమాన ప్రమాదం. ఈ కథను మీరు కాస్త కలవరపరచవచ్చు. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. మీరు రోడ్డు మీద ప్రయాణిస్తున్నారా? మీ వైపుగా ఒక విమానం వెళుతోందా? ఆ వెళ్లే విమానం ఒక్కసారిగా మీ మీద పడితే బహుశా మాట్లాడేందుకు కొంతమందికి కాస్త కలవరపడచ్చు. కానీ ఇదే ఘటన బ్రెజిల్లో జరిగింది. అటుగా ప్రయాణిస్తున్న అదిగో మీ బస్సు చూస్తే కనుక ఆ బస్సు సమీపంలో ఇన్ఫాక్ట్ ఒక బస్సు మీదకు విమానం ల్యాండ్ అయిపోయింది. ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడిపోయింది ఆ విమానం. దీంతో బస్సు మీరు చూడొచ్చు అక్కడ ఏ స్థాయిలో మంటలు అంటుకున్నాయనేది పూర్తిగా పొగ వ్యాపించేసింది. ఆ విమాన ప్రమాదం ఇన్ఫాక్ట్ ఆ విమాన శిథిలాలు ఢీకొని బస్సు తగలబడిపోతున్న విజువల్ మీరు చూస్తున్నారు. నడి రోడ్డు మీద ఎవరైనా ఊహించగలమా? అసలు ఊహలకైనా అందుతుందా? నేను ఒక బస్సు మీద వెళ్తున్నాం అనుకుందాం. మనం ఏమనుకుంటాం? సాధారణంగా మన చుట్టూతా విమానం ఎగిరింది అనుకున్నాం. బస్సు ఏదో ట్రైనింగ్లో భాగంగా వెళ్తున్నాం అనుకుందాం. కానీ ఒక్కసారి మీరు చూడొచ్చు, అలా అనుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ వేగాన్ని మీరు గమనించవచ్చు. కనీసం వాళ్ళకి తప్పించుకునే అవకాశం లేదు, పారిపోయే ఛాన్స్ లేదు. అలా రోడ్డు మీద వెళ్తున్న సందర్భంలో ఒక విమానం రోడ్డు మీదకు వచ్చి ఆ బస్సును ఢీకొట్టింది. ఆ విమాన ప్రమాదంలో ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ పొగలు ఏ లెవెల్ వరకు వ్యాపించాయనేది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ ప్రమాద తీవ్రత. అయితే ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ముక్కలైపోయింది, గాలి బూడిదైపోయింది. అయితే అదృష్టవశాత్తు అక్కడ వెంటనే ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక దళం, ఫైర్ టీం వెంటనే అక్కడికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. లేకపోతే ఈ ప్రమాద తీవ్రతను ఊహించడం కూడా కష్టం. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక విమానం అక్కడ కుప్పకూలిపోయింది, అది కూడా ఒక బస్సును ఢీకొట్టింది.
ఆ సందర్భంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మీరు చూడొచ్చు. ఆ పొగ తీవ్రత ఎంతవరకు అంటుకుంది, ఇన్ఫాక్ట్ ఆ మంటల తీవ్రతకు అక్కడ ప్రజలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు. ఇంకొక విషయంలో మీరు చూస్తున్నారు, అది అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ల్యాండింగ్ అన్నాడు కూడా బహుశా సాఫ్ట్ ల్యాండింగ్ కాదు, అది హార్డ్ ల్యాండింగ్. ప్రమాదం అది. ఆ ప్రమాదంలో ఒక్కసారిగా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. Ó, pessoal, bom dia. O avião acabou de cair aqui na Marquesa, aqui, eu tava indo trabalhar, ó. O avião acabou de cair aqui em cima do ônibus, aqui, o pessoal tá falando. Na região da Barra Funda, a Avenida Marquês de São Vicente. Exatamente congestionada em função dessa coluna de fumaça que... ఎవరైనా ఊహిస్తామా? మనం రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో ఒక విమానం వచ్చి మనల్ని ఢీకొట్టి థర్డ్ మన పేలితే అదే జరిగింది బ్రెజిల్లో. ఆ విమాన ప్రమాదంలో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రెజిల్లోని సెంట్రల్ సావ్ పోలోలో ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది. అదే టైంలో రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టి, ఇన్ఫ్యాక్ట్ ఆ విమాన శిథిలాలు ఆ వాహనాలను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పోర్టు అలెగ్రాకు వెళ్లాల్సిన సందర్భం ఆ ప్లేన్. అయితే ఆ ప్రమాద తీవ్రతకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరొక్కసారి ఆర్టీవీ చెప్పడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. మిమ్మల్ని కలవరపరచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, వాళ్ళందరూ ఏదో బహుశా లో హైట్ నుంచి, అంటే తక్కువ ఎత్తులో విమానం ట్రావెల్ చేస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎప్పుడైతే ఒక్కసారిగా అంత దగ్గరగా వెళుతుందో కొంతమందికి అనుమానం వచ్చింది. మరి కొంతమంది అనుకున్నారంటే బహుశా తక్కువ ఎత్తులో వెళ్తుందేమో అనుకున్నారు. అలా వెళుతూ రోడ్డు మీద ఒక్కసారిగా రోడ్డుని ఢీకొట్టింది. రోడ్డుని ఢీకొట్టుంటే సరే, అక్కడ ఒకళ్ళు 2 వాళ్ళు బహుశా పైలట్లు కో పైలట్లకు సంబంధించి అనుకోవచ్చు. కానీ రోడ్డు మీద వెళుతున్న ఆ బస్సును ఢీకొట్టింది. దీంతో 2 అక్కడ బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి, అలాగే బస్సులో వెళ్తున్న ఒక వ్యక్తి అంటూ కూడా తెలుస్తోంది. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. పొగ ఆ చుట్టూతో ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుంది. అటువైపు ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన బ్రెజిల్లో సంచలనంగా మారింది. Na região da Barra Funda, a Avenida Marquês de São Vicente foi totalmente interditada. A gente veio, ó, fiação também. Na região da Barra Funda, a Avenida Marquês. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.